ఆద్య వస్తున్నావా? వస్తున్నా. ఆద్య లిఫ్ట్ వచ్చేసిందిరా. వైపున ఏమున్నదో తెలుసా మరి నీ ఊహకే ఎటు తేలని తడబాటులో పడిపోవడం అలవాటని కాలంతో పని లేదన్నా స్నేహంతో కదిలేస్తున్నా ప్రతిరోజు ఏదో వింత జరిగేదలా కలలేగా ఎటు చూస్తున్నా కష్టంగా నెడుతూ ఉన్నా బ్రతుకంటే ఎంతో కొంత సవరింపుగా పదమని పదమని పరుగులు ఎటు మరి తెలియని తికమక తెగదని తెగదని పదమని పరుగులు ఎటు మరి తెలియని తికమక తెగదని తెగదని కుట్టి ఇక్కడ గ్రీన్ డ్రెస్ పెట్టాను, ఏమైంది? ఏమో నాకేం తెలుసు, వెళ్ళి అమ్మని అడుగు. అమ్మో వద్దులే, ఇప్పుడు అడిగావనుకో నీ మీద నా మీద ఫైర్ అయ్యి కూరలో ఉప్పు కారం ఎక్కువ వేస్తుంది. ఈరోజైనా నిత్య ఫేవరెట్ గ్రీన్ డ్రెస్ వేసుకెళ్దాం అనుకున్నా. సర్లే, ఇంట్లో కూడా గ్రీన్ లైన్స్ ఉన్నాయి కదా. బాబాయ్ నీకెందుకు అంత ఆశ? ఆల్రెడీ నిత్యకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. చూడు కుట్టి, ఓ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మనిషి ఆశాజీవి అన్నాడు. పర్లేదు, ఆ మాత్రం ఆశ ఉండొచ్చు. అయినా చిన్నపిల్ల నీకేం తెలుసు? పాలు తాగు. నాకు నీకే తెలీదు. నాకు తెలీదా? బాబు టిఫిన్ రెడీ, రండి. ఆ వదినా కమింగ్. దా టిఫిన్ తిందాం. చెప్పు. వదినా నాకు లేట్ అవుతుంది కానీ నేను టిఫిన్ ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తాను. ఆ బయట ఫుడ్లు తింటేనే హెల్త్ పాడయ్యేది. ఇంట్లో తిని వెళ్ళొచ్చు కదా బాబు. రోజు ఉప్మా తింటే హెల్త్ ఏంటి? నేనే పోయేలా ఉన్నాను. పర్లేదు వదినా, ఒక్కరోజే కదా అడ్జస్ట్ అవుతాలే. నాది కూడా కుట్టికే పెట్టి. పోనీ పెళ్లి చేసేసుకో బాబు. మీ ఆవిడతో రోజుకో టిఫిన్ చేయించుకొని తినచ్చు. ఏమంటావు?
ఏంటే పెళ్లి కొడుకు వాళ్ళు అడిగితే చికెన్ చేయడం రాదన్నావంట? మొన్నే కదా అక్క నేర్పించింది. మరి ప్రతిదీ అడుగుతున్నాడు అదొచ్చా ఇదొచ్చా అని. ఏ రాకపోతే చేసుకోలేడా? చేసుకుంటారే, చేసుకుని కన్ని పనులు చేసి పెడతారు. నువ్వు పెద్ద ఎలిజబెత్ మహారాణివి. మా అర్జెంట్ గా కాల్ కట్ చేయి, నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు రాదే? నీ కోపాన్ని అంచేవాడు ఎవడో ఒకడు వస్తాడు చూడు. బా మా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్ అవి ఉన్నాయి. అలా అబ్బాయితో రొమాంటిక్ గా లెఫ్ట్ లో ఆగితే ఎంత బాగుంటుందో. కానీ మన అపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏ ఆంటీతో వెళ్తున్నప్పుడు ఆగుద్ది. ఏంటో. అక్క ముందా వాచ్మెన్ ని తీసేయచ్చు కదే. వాడు లిఫ్ట్ రిపేర్కి ఇచ్చిన డబ్బులన్నీ వాడు నైట్ తాగడానికి వాడేస్తున్నట్టున్నాడు. నేనెప్పుడూ అమావాసకు ఒకసారి ఎక్కుదా, అది అప్పుడే ఆగిపోతుంది. చెప్తాన్లే గాని ముందెళ్ళి బట్టలు ఇస్తిరికిచ్చేసిరా. అబ్బా అక్క, పొద్దునే కదా సర్కుల్కి రమ్మంటే వచ్చాను. మళ్ళీ కిందకంటే ఎండలో టాన్ అయిపోతాను. అసలే లాస్ట్ టైం వచ్చిన విజయవాడ సంబంధం వాళ్ళు అమ్మాయి కొంచెం రంగు తక్కువ ఉందని క్యాన్సిల్ చేశారు. అవునా? ఇంట్లో ఇంకో సాఫ్ట్వేర్ సంబంధం వాళ్ళు వచ్చారంట. అమ్మాయి మంచిదైతే చాలు, రంగు లేకపోయినా వంట రాకపోయినా ఎలా ఉన్నా చేసుకుంటాడంట. ఇంక మీ బావకు చెప్తాలే, అమ్మాయి చాలా మంచిది, పెద్దల మాట వింటది, ఓకే చేసేయండి అని. రాక్షసి. అయినా చేసుకోవచ్చు కదే, ఏమైంది ఇప్పుడు? చేసుకొని నీలా ఇలా బట్టలు మడత పెట్టుకోవాలా? ఎప్పుడింతే నన్నే పంపిస్తుంది. ఈ బట్టలు ఇచ్చేసిందేంటి? మళ్ళీనా? వాచ్మెన్ కాల్ చేస్తాను, కనెక్ట్ అవ్వట్లేదు. అవునా? నేను మా అక్కకి కాల్ చేస్తాను. హలో అక్క, దీని వాయిస్ ఏంటి ఇలా ఉంది? ఏమైందే? మళ్ళీ లిఫ్ట్ ఆగిపోయింది. నీకు ఆ లిఫ్ట్కేదో సంబంధం ఉన్నట్టుందిలే గాని. సర్లే, నేను వెళ్ళి ఆ వాచ్మెన్కి చెప్తానాగు. వాచ్మెన్, వాచ్మెన్, వాచ్మెన్. ఏంది మేడం పొద్దున నిద్ర లేపుతారు? పొద్దునేనా? టైం 9 అవుతుంది కదరా. సారీ మేడం, నా వాచ్ లో బ్యాటరీ అయిపోయింది, మై మిస్టేక్. సరే, నాకెందుకులే గాని లిఫ్ట్ ఆగిపోయిందిరా. లిఫ్ట్ ఆగిపోయిందా? సరే, ఎవరిని ఎక్కదని చెప్పని నేను చేయిస్తాలే. ఆల్రెడీ అందులో మనుషులున్నారా. ఏంటి మనుషులున్నారా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి మేడం లిఫ్ట్ ఆగిపోయేటప్పుడు ఎవరిని ఎక్కద్దని? ఏంటి లిఫ్ట్ ఆగిపోతుంటే ఎక్కొద్దా? అసలు లిఫ్ట్ ఆగిపోతుందని ఎలా తెలుస్తుందిరా? అబ్బా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఆ మాత్రం తెలీదా మేడం? సరే మీరు వెళ్ళండి, 1 గంటలో చేయిస్తాలే. గంట? సరే, 1/2 గంటలో చేయిస్తాం మేడం, మీరు వెళ్ళండి. వీడు ఖచ్చితంగా గంటన్నర చేస్తాడు. అబ్బాయితో ఆగిపోతే పోకరిలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నా, కానీ ఇదేంటి ఇలా చెమటలు పడుతున్నాయి. అయినా ఎంతసేపు ఇలానే సైలెంట్ గా ఉండాలి? ఏదో ఒకటి మాట్లాడదాం. అయినా అసలు ఈ అబ్బాయి మంచోడే అంటావా? సర్లే, ఎవరో ఒకళ్ళు మాట్లాడదాం. అయినా ఫస్ట్ మనమే ఎందుకు మాట్లాడాలి? తను మాట్లాడతాడేమో, వెయిట్ చేద్దాం. హాయ్. హాయ్. మీరు అపార్ట్మెంట్ కొత్తగా వచ్చారా? అంటే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకని అడుగుతున్నా. లేదు, నేనొచ్చి 3 months అవుతుంది. ఎంతో అవసరం ఉంటే తప్ప నేను కిందకి రాను. లేదంటే ఇదిగో మా అక్క ఏదైనా పని చెప్తే తప్ప నేను కిందకి వెళ్ళను. కానీ ఎప్పుడొచ్చినా ఈ లిఫ్ట్ మాత్రం ఆగిపోతుంది. నేనిదే ఫస్ట్ టైం లిఫ్ట్లో అయిపోవడం. అంటే నేను ఎక్కువ స్టెప్స్ యూజ్ చేస్తా. మా అక్క చెప్పినట్టు నాకు ఈ లిఫ్ట్కి ఏదో మగధిర మిత్రవింద సంబంధం ఉండే ఉంటుంది. ఒక్క నిమిషం. చెప్పరా. ఎక్కడ్రా? ఇంట్లోనే ఉన్నాలే, చెప్పు. ఇంత జరుగుతుంటే ఇంట్లో ఎలా ఉన్నావురా నువ్వు? ఏమైందిరా? నిత్యకి విజయ్కి బ్రేకప్ అయిపోయిందంట, నా కళ్ళతో చూశాను. నిత్యాక? ఎరా,
నిజమేనా లేదా లాస్ట్ టైంలో ప్రాంక్ అయినా ప్లాన్ చేసావా? అమ్మ తోడు ఈసారి నిజంగా నిజం రా. అవునా? సర్లే నేను వస్తున్నాను. సరే. నిత్య తన గర్ల్ ఫ్రెండ్ అయింటదా? అడుగుదామా? ఏదో ఒక టాపిక్ స్టార్ట్ అయినట్టయినా ఉంటుంది. వద్దులే, మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతాడో. కాల్ విన్నామని తెలిస్తే అడిగేద్దాం, ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఆ. నిత్య అంటే మీ గర్ల్ ఫ్రెండా? సారీ, అంటే ఇందాక మీరు కాల్ మాట్లాడేటప్పుడు వినిపించేసరికి కొంచెం క్యూరియాసిటీతో అడిగా. కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు. అయినా మీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అనిపించింది? అంటే మీరు కాల్ మాట్లాడేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసేసరికి మేబీ అనుకున్నా. పోనీ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? అది కూడా కాదు. అది కూడా కాదా? మా ఇద్దరిది ఒక కాంప్లెక్స్ రిలేషన్షిప్ లేండి. చెప్పొచ్చు కదా, అంటే ఖాళీగానే ఉన్నాం కదా, టైంపాస్ అయిపోతుంది. చెప్పొచ్చు, కానీ చెప్పేంత గొప్ప స్టోరీ ఏం కాదు మాది. మీ స్టోరీ చెప్పండి, అది గొప్పదో కాదో నేను చెప్తా. ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఆ, మీకు తనంటే ఇష్టం కదా, మ్మ్. మరెంత ఇష్టమో చెప్పండి. సరే అయితే, అంటే డైలీ చాలా వాయిసెస్ నా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. లైక్ చుట్టాలేమో జాబ్లో సెటిల్ అయ్యావా, శాలరీ ఎంత అని, ఫ్రెండ్స్ ఏమో కంపెనీ చేంజ్ అవుదామని, బాస్ ఏమో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అని, మా అన్నయ్య వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోమని, ఇలా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాను. కరెక్ట్ కదా టైంకి తను చూస్తాను. అలా కారిడార్లో నా ఫేవరెట్ బ్లూ డ్రెస్ వేసుకుని చుట్టూ వెనక్కి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాను. అప్పుడు తన వైపు చూసి జస్ట్ చిన్న స్మైల్ ఇస్తుంది, అంతే. అప్పటి వరకు నా మైండ్లో ప్లే అయిన వాయిసెస్ అన్నీ మ్యూట్ అయిపోతాయి. తన స్మైల్ మాత్రం వినపడుతుంది. కళ్ళకు కూడా ఏదో పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేసినట్టు తను మాత్రమే కనపడుతుంది. మిగతా వాళ్ళందరూ బ్లర్ అయిపోతారు. అప్పుడు నాకు ఆకాశంలో ఉంటుంది. తనంటే అంత ఇష్టం నాకు. ఏం లేదు అంటూనే ఎంత చెప్పారు. మీరు రైటరా? అంటే చాలా డ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైటర్ని కాదు కానీ, అంటే అంటారు కదా ప్రేమకి పోయిట్రీకి దగ్గర సంబంధం ఉంటుందని. మేబీ దాని ప్రభావం. అవును, ఇంతకీ మీకు తను ఎలా పరిచయం? తను నేను ఎగ్జామ్స్ అప్పుడు కలిసాం. యాక్చువల్లీ మా ఇద్దరిది వేరే వేరే బ్రాంచెస్, కానీ బాగా క్లోజ్ అయ్యాం. నాదేమో మెకానికల్, తను నా పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ కులుకునేవాళ్ళు. చాలామంది అసలు మా ఇద్దరు లవర్స్ ఏమో అనుకునేవాళ్ళు. ఆ ఫీలింగ్ చాలా బాగుండేది. వేరే వాళ్ళు అనుకోవడం పక్కన పెట్టండి, ఇంతకీ మీరు చెప్పారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదండి, చెప్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఏ? అంటే ఒకవేళ తను నచ్చకపోతే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది కదా. మళ్ళీ నా మొహం తన లైఫ్లో చూపించలేను. కానీ కాలేజీలోపు ఖచ్చితంగా చెప్దాం అనుకున్నాను. కానీ తనకి ఈలోపే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చి వెళ్ళిపోయింది. నాకు ఐటీ ఫీల్డ్ ఇష్టం లేకపోయినా కోచింగ్లు తీసుకుని తన చేరిన కంపెనీలోనే చేరాను. కానీ అప్పటికే తను ఆ ఆఫీస్లో వేరే వాడితో రిలేషన్లో ఉంది. అరే చూసారా ఏమైందో? మీరు ముందే చెప్పాల్సింది. తప్పు నాదేలేండి. మేబీ నేను అనువర్ది అనుకుంటా. అంటే అంటారు కదా ప్రేమని చెప్పే ధైర్యం నేను అడిగి ప్రేమించే అర్హత లేదని. అలా అరే అలా ఎందుకు అనుకుంటారు? అయినా ఇన్ని రోజులు మీ పక్కనే ఉన్నా మీ లవ్ తెలుసుకోలేకపోయిందంటే మీ లవ్కి తనే అన్వర్తి ఏమో. ఏమో, బట్ బయటికి అలా కనపడతాను కానీ లైఫ్ చాలా కాంప్లెక్స్గా ఉంది. ఇష్టం లేని జాబ్ చేస్తూ నిత్యాన్ని రోజు తన బాయ్ ఫ్రెండ్తో చూస్తూ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. అవును, మీది చాలా కాంప్లెక్స్ లవ్ స్టోరీ. చాలా. మెల్లిగా చేయి, కంగారం లేదు. అబ్బా, హలో మేడం చెప్పండి. రేయ్, ఇంకెంతసేపు రా? నువ్వు అరగంట చెప్పావు, నేను అనుకున్న గంటన్నర కూడా అయిపోయింది, ఇంకెంతసేపు?
ఇంకో పావుగంట మేడం. ఇక్కడ మన మెకానిక్ లైఫ్లో ఇప్పుడు లిఫ్ట్ అయిపోకుండా పెద్ద పెద్ద రిపేర్ చేస్తున్నాడు. నమ్మొచ్చా? మేడం నమ్మకానికి నాన్నలాంటి మీరు ఓ పావుగంట పడుకొని నేను చెప్తా. సర్లే. పిచ్చిది గొర్రె కషాయం నమ్మినట్టు మేడం నన్ను నమ్మింది. రేయ్ ఇంకో 2 వారాల తర్వాత లిఫ్ట్ మళ్ళీ అయిపోవాలి, ఓకేనా? అది మీ స్టోరీ విన్నాక ఇవన్నీ నాకు లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. అంటే మీకు లైఫ్లో లవ్వే లేదా? లేదు. గ్రేట్ అండి మీరు. మా ఇంట్లో నాకు లవ్ ఉందని తెలిస్తే ఈ పాటికి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. అంటే ఎవరొకరు ఉంటారు కదా, లైక్ క్రష్ లాగా. క్రష్ ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు కూడా దూరం నుంచి ఓకే, దగ్గరకు వచ్చి మాట్లాడేసరికి ఇంప్రెషన్ పోయేది. దూరం నుంచి ఉంటేనే బాగుండేది అనిపించేది. కానీ ఎందుకు ఇప్పటి వరకు లైఫ్లో ఏ లవ్ స్టోరీ లేకుండా? అంటే నేను అనుకునే మిస్టర్ రైట్ ఇంకా దొరకలేదు. ఓ మిస్టర్ రైటా? హే అలా కాదు, లైక్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒకరితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి దానిలో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి మన చుట్టూ ఉన్న లోకమంతా మర్చిపోయి సడన్గా టైం చూసుకొని రియలైజ్ అయ్యి షాక్ అవుతాం కదా, అరే అప్పుడే అంత టైం అయిపోయిందా అని. అలాంటి మూమెంట్ నాకు ఎవరితో రాలేదు. సి ఇద్దరి మధ్య ఒక మంచి కాన్వర్సేషనే జరగకపోతే ఇంకా లవ్ ఎలా చెప్పు? వ్యాలిడ్ పాయింటే కదా. మా అక్కకి ఇదే చెప్తే పెళ్లి చేసుకోవే, కావాల్సిన కాన్వర్సేషన్ జరుగుతా అనింది. ఇంట్లో మీకు పెళ్లి చేద్దామని బాగానే ఫిక్స్ అయినట్టున్నారు. బాగా. అటు మా అమ్మ ఇటు మా అక్క ఇద్దరు నాకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూస్తున్నారు. అమ్మయ్యా లిఫ్ట్ ఓపెన్ అయింది. రే చూసుకో. నీకేం కాలేదు కదా? అవును, నీతో ఎవరో లిఫ్ట్లో స్ట్రక్ అయ్యారు. ఎవరెతను? అది ఏమోలే, పదా. హేరా మళ్ళీ నమ్మేసా వాళ్ళిద్దరు బ్రేకప్ అయిందంటే? ఎన్నిసార్లు నమ్ముతారా వీడు? అయినా ఎన్ని రోజులు రా, తనని మర్చిపోవచ్చు కదా. వాళ్ళిద్దరు ఇప్పట్లో విడిపోయేలా లేరు. రే ఈ ప్రేమ ఉంది, మనకు చెప్పిరాదు, మనం చెప్తే పోదు. నీ ఇష్టం, పదరా. ఆద్యా అంతసేపు సోది మాట్లాడావు, అట్లీస్ట్ పేరు కనుక్కొని ఉంటే అయిపోయేది కదా. ఛ, మళ్ళీ కలిసినప్పుడు అడుగుదాంలే. అన్ని సామాన్లు తీసుకొచ్చావా? లేదు, అమ్మ పెసరపప్పు తీసుకురమ్మంటే నువ్వు మినప్పప్పు తీసుకొచ్చావు. నా బాగా గుర్తుంది, అది మినపప్పే. ఇంటికెళ్ళాక అమ్మ చేతిలో నీకు చూద్దాంలే. హాయ్. హే బాబాయ్ ఎవరిమే? అదే కుట్టి, మొన్న చెప్పాం కదా లిఫ్ట్ గర్ల్. ఓహో తనా. అవును, నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? చూసినట్టే ఉంది, కానీ ఎక్కడ చూసానో తెలీదు. గ్రేట్ అండి, ఈ అపార్ట్మెంట్లో ఎవరు కనపడకుండా ఉంటున్నారు మీరు. వెళ్దామా? అంటే ఎవరితో పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చినా పెద్దగా పట్టించుకోరు. మనం వచ్చేది కూడా అప్పుడప్పుడే. నిజమే, ఆ రోజు మనం కలవపే ఉంటే మేము కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా మెట్లకి వెళ్ళిపోయేవాళ్ళం, మీరు లిఫ్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. నిజమే, నాకున్న బద్ధకానికైతే నేను లిఫ్ట్లోనే వెళ్ళేదాన్ని. ఈసారి ఆగలేండి, ఆ వాచ్మెన్ గారికి గట్టి వార్నింగ్ ఇచ్చా. మా బాబాయ్ వార్నింగ్ ఇస్తే వాడు అస్సలు పట్టించుకోడు. కుట్టి పదండి.
ఫ్లోర్ వచ్చేసింది, నేను వెళ్తానండి. ఓకే బాయ్. మ్. దా. అరే మళ్ళీ పేరు అడగడం మర్చిపోయానే. హే, మీ పేరు? ఆదిత్య. ఆద్య. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పేరైనా చెప్తావా లేదా? పద్మావతి వల్ల బాబు ఛానల్ మార్చకు. నువ్వు చూడలే కదా వదినా? చూడట్లేదు, వింటున్నాను. అదే ఉంచు. సర్లే. బాబాయ్ ఈరోజు వంట ఏంటో తెలుసా? ఏంటి? వంకాయ కూర. వంకాయ? అయినా వంకాయ మీ నాన్నకి ఇష్టంలే కదా, ఏమనలేదా? నానా సేఫ్. ఆఫీస్లో పనుందని చెప్పి తప్పించుకున్నాడు. ఫుడ్ కూడా బయటనే అంట. బాగా తప్పించుకున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నేనైతే గప్చుప్గా తినేస్తా. అసలుకే అమ్మ ఫైర్ మీద ఉంది. ఒక రైస్ చూద్దాం. వదినా, ఆ బాబు ఈరోజు స్పెషల్ ఏంటి? ఏం లేదు. ఏ స్పెషల్ లేకపోతే తినవా? అయ్యయ్యో, ఎందుకు తిన్ను? నువ్వేదున్నా స్పెషలే కదా. అయిపోయింది వాళ్ళ. హా అక్క, అయినా ఎందుకే వాళ్ళకి చీర కట్టుకోవడం రాదని చెప్పావు? ఇప్పుడేంటి వచ్చని అబద్ధం చెప్పమంటావా? అవును, నువ్వు నోరు తెరిస్తే అన్ని నిజాలే చెప్తావు. మరి అమ్మ వాళ్ళేమో సంబంధం సెట్ అయిందని హ్యాపీగా ఫంక్షన్కి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక అబ్బాయి వాళ్ళు చెప్తే గానీ తెలిసింది నువ్వు చేసిన ఘనకార్యం. సర్లే గాని బయలుదేరారా? లేదు, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది. కానీ నువ్వేదో ఒకటి చేసుకొని తిని. ఇప్పుడు చేసుకునే ఓపిక లేదు గాని ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశా. సరేలే. సరే బాయ్. అదే ఆర్డర్ వచ్చింది. అపార్ట్మెంట్ కింద ఉన్నాను. 409 ఫ్లాట్ బయట పెట్టేసి వెళ్ళిపోండి అన్న. నాకు ఓపిక వచ్చినప్పుడు తీసుకుంటాను. ఏంటిది? మన ఆర్డర్ పెట్టలే కదా? కొంపది సన్నయ్య మన మీద జాలి తెచ్చి పంపించడేమో. అమ్మయ్య. ఏంటి ఫుడ్ ఇంకా రాలేదు? 309 అని చెప్పబోయి 409 అని చెప్పానే. అడుగుదామా? ఏమనుకుంటారు? ఛ! ఇదిగో. సారీ ఆద్య, ఆకలేసరికి సరిగ్గా చూసుకోకుండా తినేశాను. ఇట్స్ ఓకేలే, పర్లేదు. అయినా నాదే మిస్టేక్. ఈ ఫ్లాట్ నెంబర్ చెప్పబోయి మా పాత ఫ్లాట్ నెంబర్ చెప్పా. అయినా నేను ఆర్డర్ చేసేవాడిని, కానీ ఇక్కడ దోశలు బాగుంటాయి. ఓహో, ఇన్ఫాక్ట్ నువ్వు ఆర్డర్ చేసిన బిర్యానీ కంటే ఇక్కడ దోశలే బాగుంటాయి తెలుసా? అది నా ఫేవరెట్ బిర్యానీ. అయినా ఈ దోశ కూడా బానే ఉందిలే. ఏంటి వాళ్ళ ఇంట్లో ఒక్కదానే ఉన్నావా? మా అక్క వాళ్ళు నాకేదో సంబంధం చూడడానికి వెళ్ళారు. అది ఎలానో వర్కౌట్ అవుతుంది, అది వేరే విషయం. అయినా ఇంట్లో పెళ్లి సంబంధాలు గట్టిగా చూస్తుంటున్నారుగా, మొన్న కూడా చెప్పావు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పట్లేదు అన్నట్టు అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సంబంధాలను చంపుతున్నారని జాబ్ వంకతో ఇక్కడికి వచ్చేసా. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నువ్వు జాబ్ చేస్తున్నావా? జాబ్ కోసమే వచ్చా. ఒక 1 month ట్రై చేసా, తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు మాత్రం నెట్ఫ్లిక్స్ అండ్ చిల్. దాని బదులు పెళ్లి చేసుకోవచ్చుగా, ఓ పని అయిపోద్ది. చేసుకోవచ్చు, కానీ నీ మిస్టర్ రైట్ ఇంకా దొరికినట్లేడు కదా? అది ఒక రీజనే.
బట్ నో ఇలా మూవీస్లో చూపించినట్టు హస్బెండ్ వైఫ్ డ్రీమ్స్కి సపోర్ట్ చేస్తూ ఇద్దరూ కలిసి సంపాదిస్తూ ఇంట్లో ఉన్న అన్ని పనులని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు కదా. నాకు అలా ఉండడం చాలా ఇష్టం. బట్ రైట్ నౌ నా డ్రీమ్ ఏంటో నాకే పెద్దగా క్లారిటీ లేదు. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే వాడి పనులే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు కూడా నేనే చేయాలి. ఇంకింటింటి గృహలక్ష్మి అవుతుంది నా పరిస్థితి. అవును, మీ నిత్య ఏమంటుంది? ఇంకా గుర్తుందా? ఏమంటది? తన బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉంది. వాళ్ళని చూసి నేను డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. అంతకంటే ఉంది. ఓనీ కంపెనీ మారిపోవచ్చు కదా. కంపెనీ కాదు, నాకైతే జాబే మారిపోవాలనుంది. కానీ నేను తన బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకునే ముందే నేను తన బెస్ట్ ఫ్రెండ్ కదా. అది కాక హ్యాపీయో సాడో రోజు తను చూస్తూ అయితే ఉండొచ్చు కదా. అందుకే నువ్వు లెవెల్ అయినంటే నీకు ఒకటి చెప్పనా? నిత్యాన్ని లవ్ చేసే వే చూస్తుంటే అదే అనిపిస్తుంది. కలిసింద ఊహాలోకం చిగురించే మనలో స్నేహం చెలిమాయ నీతో ప్రాణమా అడిగింది నాలో మౌనం ఇన్నాళ్ళు లేదని వైనం చేరింది నీతో జంటగా తనువంతా పులకింత తన తోడే నేనుంటే వయసంతా విరిసిందా తన నీడవుతుంటే అలజడి అలజడి మనసులో అలజడి రేపిన చెలి మరి ఎవరిది ఎవరిది అలజడి అలజడి మనసులో అలజడి రేపిన చెలి మరి ఎవరిది ఎవరిది ఆద్య, నా ఆరెంజ్ కలర్ కుర్తీ కనిపించిందా? ఏ ఆరెంజ్ కలర్ కుర్తీ అక్క? అదే ఆరెంజ్ కలర్ పువ్వులు బంచెస్ ఉంటాయి కదా, అది. ఇందాకటి నుంచి వెతుకుతున్నా, కనిపించట్లేదు. ఓ అదా, అదైతే నాకు ఎక్కడా కనిపించలేదక్క. అయినా నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. ఎక్కడ పెట్టానో ఏంటో, అస్సలు కనిపించట్లేదు. ఎందుకలా డల్గా ఉన్నాడు? రేపు బాబాయ్ బర్త్డే. బర్త్డే అయితే హ్యాపీగా ఉండాలి కానీ అలా డల్గా ఉన్నాడేంటి? రేపు నిత్య బర్త్డే కూడా. అయితే ఏంటి? అదే చెప్పాం కదా, కాలేజ్ అప్పటి నుంచి నిత్య నేను ఫ్రెండ్స్ అని. ఇద్దరు బర్త్డే సేమ్ డే అవడంతో ఎవ్రీ ఇయర్ మా ఫేవరెట్ హనుమాన్ టెంపుల్కి వెళ్తాం. అప్పుడు నిత్య శారీ కట్టుకుని వస్తుంది. శారీలో నిత్య ఎంత బాగుంటుందో తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ కులుకునేవాళ్ళు. ఇప్పుడు బాబాయ్ కులుక్కుంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే నిత్య అలా అందంగా శారీ కట్టుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వస్తుంది కాబట్టి. నార్మల్గా వస్తే పర్లేదు, వాళ్ళిద్దరు చేసే రొమాన్స్కి నా బర్త్డే మూడంతా స్పాయిల్ అవుతుంది. ఈ ఇయర్ కూడా అంతే. పోనీ నేను రానా? అంటే నీకు కూడా లోన్లీ ఫీలింగ్ లేకుండా ఉన్నట్టుంటుంది. నీకు ఓకేనా? నాకు ఓకే కాబట్టే కదా అడిగాను. సరే అయితే. ఓకే. అక్క, మార్నింగ్ నువ్వు ఆరెంజ్ కలర్ కుర్తీ కోసం వెతికావు కదా, అది నా రూమ్లోనే ఉంది. ఇదిగో మడత పెట్టి తీసుకొచ్చా. మరి నాకేంటే, ఇందాక నువ్వు వస్తున్నప్పుడు కూడా ఆరెంజ్ డ్రెస్లో ఉన్నట్టు అనిపించింది. చిచి, నీ డ్రెస్ నేనెందుకు వేసుకుంటాను? ఆహా, నీ డ్రెస్ నేనెందుకు వేసుకుంటా అక్క? ఇదేంటి ఇంత వినయంగా మాట్లాడుతుంది? ఏదో స్కెచ్ చేసినట్టే ఉంది. సర్లే ఇవ్వు. అక్క, ఆద్య, అది ఏది? అంటే లాస్ట్ పెళ్లి చూపులు నాకు చీర కట్టుకోవడం రాకపోవడం వల్లే కదా క్యాన్సిల్ అయింది. అదే ఇప్పుడు నువ్వు నాకు చీర కట్టుకోవడం నేర్పిస్తే నెక్స్ట్ టైం మనం ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటాం కదా. అబ్బో, ఏంటే సడన్గా ఈ మార్పు? అది కూడా పెళ్లి విషయంలో?
మార్పు మంచిదే కదక్కా. సరే అయితే మార్నింగ్ ఉతికేసిన బట్టలు దండం మీద ఉన్నాయి, మడత పెట్టేసి కిచెన్లో వెజిటేబుల్స్ ఉన్నాయి, కట్ చేసి తీసుకురా, నేర్పిస్తా. అవన్నీ నా వల్ల కాదు. అయితే నేర్పించడం కూడా నా వల్ల కాదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇంతేనే, ఇంకా అయిపోయింది. అక్క, నేను ఈ శారీలో బానే ఉన్నానా? బానే ఉన్నావు కానీ శారీ ఎవరి కోసం? ఎవరికోసం అంటావేంటి? చెప్పా కదా పెళ్లి చూపుల కోసమని. చా, నా దగ్గరే దాస్తున్నావా? నువ్వు అనుకున్నట్టేం లేదు, ఊరికే ఫ్రెండ్ కోసం అంతే. ఫ్రెండ్ కోసమా? సరే సరే. రేపు ఇంకా శారీలో నన్ను చూసి సార్ ఇంకా నిత్య కంటే నేనే బాగున్నా అనుకోని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, నువ్వేంటి శారీలో వచ్చావు? ఏ, మీ నిత్యానే శారీ కట్టుకోవాలా? మేము కూడా శారీ కట్టుకుంటాం బాబు. సరే సరే, పద. అవును, ఇంతకీ ఈ శారీలో నేను ఎలా ఉన్నాను? బానే ఉన్నావు. బానే ఉన్నానా లేదా బాగున్నానా? చాలా బాగున్నావు, పద. ఆదిత్య, మ్మ్. నేను శారీలో నిత్య కంటే బాగున్నానా? ఎక్కు. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తారు. చెప్పాం కదా, నిత్య శారీలో చాలా బాగుంటుందని. హ్యాపీ బర్త్డే ఆది. విష్ యూ ది సేమ్ నిత్య. తను ఆద్య. హాయ్. హాయ్. లోపలికి వెళ్దాం. మీరు కూర్చోండి, మేము ప్రసాదం తీసుకొస్తాం. వెళ్దామా బాస్? నువ్వు ఆది రిలేషన్లో ఉన్నారా? అయ్యో లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్. అయితే నీకు ఆది అంటే ఇష్టం లేదా? అలా కాదు, ఇష్టమే, కానీ ఫ్రెండ్స్లా. మంచోడా ఆదిత్య? మంచోడా? అసలు చాలా మంచోడు. నా బాయ్ ఫ్రెండ్ విజయ్కి ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆదిలా ఉండమని. నా ప్రతి అప్స్ అండ్ డౌన్స్లో ఆది నాతోనే ఉంటాడు. నన్ను చాలా బాగా కేర్ చేస్తాడు. అసలు నాకు తెలిసిన అబ్బాయిలలో ఆదిలా ఎవరు ఉండరనుకుంటా. మరెందుకు? ఏంటి? ఏం లేదు, వచ్చేసారు.
వెళ్దామా? బాయ్ నిత్య. బాయ్. బాయ్ బాస్. బాయ్. థ్యాంక్స్ ఆద్య. దేనికి? అదే ఇవాళ నాతో వచ్చావు కదా, నాకు ఈరోజు అస్సలు లోన్లీ అనిపించలేదు. అండ్ ఇంకో విషయం తెలుసా, ఆ బ్రో ఉన్నాడు కదా, మన ఇద్దరిని కప్పులు అనుకున్నాడంట. మరి చెప్పలేదా ఆయనకి నీ ఫేస్కి అంత సీన్ లేదని? హలో, నువ్వేనా ఆలియా భట్ట మరి? అంటే ఏంటి ఇప్పుడు నీ ఫేస్ కాలియా భట్ కావాలా? ఆలియా భట్ అవసరం లేదు, నా నిత్య ఉంటే చాలు. బా, ఎప్పుడు ఆపుతావో నీ నిత్య గోల. అన్నట్టు మీ నిత్య కంటే శారీలో నేనే బాగున్నా. చా, నీకంత సీన్ లేదు. అంటే ఏంటి, నీకుందానా? నా గురించి ఎందుకులే. ఆదిత్యతో వచ్చిన అమ్మాయి బాగుంది కదా, వాళ్ళిద్దరూ బాగున్నారు. అవును నిత్య, ప్రతిసారి ఆదిత్యని ఎందుకు పిలుస్తావు? అబ్బేజ్ కదా. నేను సెపరేట్గా పిలవడం ఏంటి, ఎప్పటి నుంచో అనుకునే వస్తున్నాం కదా. అయితే మనమే ఆపేద్దాం ఇక నుంచి. ఏమైంది జయ్, ఎందుకలా మాట్లాడుతున్నావు ఇవాళ? ఏమవ్వడమేంటి నిత్య, ప్రతిసారి వాడెందుకు వస్తాడు మన మధ్య? ఇప్పుడనే కాదు, ప్రతిసారి పార్టీస్కి ఫంక్షన్స్కి పిలుస్తున్నావు కదా, అందరు ఏమనుకుంటారు? మేమిద్దరం కాలేజ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, అందులో ప్రాబ్లం ఏంటి? ఫ్రెండ్సా? నువ్వు అనుకుంటున్నావు, వాడు అనుకోవాలి కదా. పైగా ఒక అబ్బాయి ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అంటే ఎవ్వడు నమ్మడు. అరే, తనతో నేనేమో రోజు క్లోజ్గా మాట్లాడుతున్నట్టు చెప్తున్నావేంటి? అప్పుడప్పుడే కదా పిలిచేది. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు వద్దంటున్నాను, అర్థమైందా? ఏంటో ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. మేడం, ఇదిగోండి, తెచ్చావా? చెక్ చేసుకోండి. చేంజ్ అయ్యిద్రా. అబ్బా, మర్చిపోయింది అనుకున్నాం కదా, తీసుకోండి. మేడం మేడం మేడం, మ్మ్. అది లిఫ్ట్ రిపేర్ చేయించాను, మరి ఏమైనా ఇస్తే. మొన్ననే కదరా మెయింటెనెన్స్కి ఇచ్చాము. మెయింటెనెన్స్ డబ్బులు ఎక్కడ సరిపోతాయి మేడం రిపేర్కి? ఓనర్కి ఆల్రెడీ చెప్పాను కొత్త లిఫ్ట్ వేయించమని, ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సరే పట్టు. మ్మ్. 50 మేడం. మ్మ్. అన్నట్టు మీ మరిది గారిని ఎవరు అమ్మాయితో బయటికి వెళ్ళడం చూశానండి. అవునా? యా, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మన అపార్ట్మెంట్ అమ్మాయినండి. మన అపార్ట్మెంట్ అమ్మాయా? ఏ ఫ్లోర్? అది మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది. పట్టు. ఆ అమ్మాయి ఎగ్జాక్ట్ మీ కింద ఫ్లాట్ అమ్మాయి అండి. ఓ. అవును దినా, పొద్దునుంచి అన్నయ్య కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో నాకు తెలీదు. అయినా ఈ మధ్యన అన్ని నాకు చెప్పే చేస్తున్నారా ఏంటి? హ్మ్. ఆద్య గురించా? తను జస్ట్ ఫ్రెండ్ వదినా, మన అపార్ట్మెంటే, ఈ మధ్యనే పరిచయం అయింది. అయితే నాకు తెలియకుండా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తున్నావు అనమాట. అదేం లేదు లేదునా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అక్క. ఓ, మీ బావలాగే అన్నమాట. హా, కానీ తనకు అసలు చేయడమే ఇష్టం ఉండదు, ఇంకా తప్పక చేస్తున్నాడు. ఓహో, అబ్బాయి మంచోడేనా? మంచిది వదినా, కానీ అప్పుడప్పుడు తింగరదానిలా చేస్తుంటది. ఇంతకీ ఏ ఫ్లాట్ వాళ్ళది? 409 మన పైనే. ఓ, రేణు అక్క వాళ్ళ ఫ్లాటా? ఓ, వాళ్ళు నీకు తెలుసా? హా తెలుసు, ఎప్పుడో కలిసినప్పుడు చెప్పింది వాళ్ళ చెల్లి వస్తుందని. తినే అనుకుంటా. హా, అప్పుడప్పుడు రేణు అక్కతో కనిపిస్తుంటాడు, తనే అనుకుంటా. హా, తనే అయి ఉంటాడు. కానీ తను నాకెప్పుడు బయట కనిపించలేదు బాబు. నువ్వు బానే క్లోజ్ అయ్యావే. అంటే ఆ అమ్మాయి పెద్ద బయటికి రాదలే వదినా. ఓ, నీతో మాత్రమే బయటకు వచ్చిద్ది అనుకుంటా. పెళ్లి చూపుల్లో ఎన్నిసార్లు చెప్పినా చీర కట్టుకునేదాని కాదు, తన కోసం బానే కట్టుకున్నావే. అబ్బా, తన కోసం అంటే తన సిచ్యువేషన్ అలా ఉండే అక్క, పాపం అని కట్టుకున్నా. అబ్బా పాపం. సరే. నిజం వదినా, నువ్వు అనుకున్నట్టేం లేదు. అయినా నిత్య సంగతి నీకు తెలిసిందే కదా. ఇంకెక్కడ నిత్య బాబు, చక్క బాయ్ ఫ్రెండ్తో తిరుగుతోంది. రేపో మాప పెళ్లి కూడా చేసేసుకుంటారు చూడు. నా మాట విని నువ్వు కూడా పెళ్లి చేసేసుకో.
కావాలంటే ఆద్య వాళ్ళ అక్కతో నేను మాట్లాడతాను. అబ్బా అక్క, ప్రతిదీ పెళ్లికి లింక్ పెడుతున్నావు. నువ్వు కూడా రాను రాను అమ్మలా తయారవుతున్నావు. మరేంటే నువ్వే చెప్పావు కదా అబ్బాయి మంచోడని. ఇంకేంటి ప్రాబ్లం? క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నావా? అవేం పట్టించుకోకు, మనం కూడా మోడర్నే కదా. అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాలే. అమ్మా మహాతల్లి, నన్ను వదిలే. మేము మేము జస్ట్ జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే. అంతే. అమ్మయ్యా, మీ అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు, నాలో షెఫ్ను బయట తీస్తా. నీకన్నా అమ్మనే బెటర్. నీ కుళ్ళే, మీ అమ్మ వంటల కన్నా నాయి బాగుంటాయని. అగో అమ్మరా అని చెప్తా. చెప్పుకో, నాకన్నా భయమా? సరే కానీ ఈరోజు డిన్నర్కి ఆద్యాన్ని ఇన్వైట్ చేద్దామా? అవసరమా నువ్వు చేసే వంటకి? ఊహు, ఇలా కాదే, వంట చేసాక చెప్తాను ఈ పని. పద. హలో ఆద్య, హా ఆదిత్య, ఈరోజు నైట్ ఫ్రీయేనా? చాలా ఫ్రీ. ఏ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఈరోజు మిస్టర్ ఆదిత్య వంట చేయబోతున్నాడు అనమాట. వచ్చి జాయిన్ అవుతావని? చెయ్యాలా ఏంటి? లేదు, తినటానికి. ఓ అయితే ఓకే. లేరు, అన్న ఏదో ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటే ఈ కుట్టిని నాతో వదిలేసి వదిన కూడా వెళ్ళిపోయింది. నిన్ను అందుకే ఈరోజు మన టాలెంట్ ఏంటో చూపించబోతున్నాం. హా వస్తాను. నాకు కూడా మా అక్క చేసే కారం లేని కూరలు తిని తిని బోర్ కొట్టేసింది. మీ బాబాయ్ ఇప్పటికంటే అప్పుడే బాగా స్టైలిష్గా ఉన్నాడు కదా. కదా. ఆ, ఓయ్, ఆ, నువ్వు గుడి దగ్గర దిగిన పిక్చర్స్ పంపిస్తా అన్నావు, ఇంకా పంపలేదు. మర్చిపోయాను. సరే ఫోని, నేను పంపించుకుంటా. అక్కడెక్కడ ఉండో చూడు. ఇదిగో. పాస్వర్డ్ ఏంటి? అది నాకు తెలుసు. ముందు ఆ పాస్వర్డ్ మార్చాలి. ఫుడ్ రెడీ, రండి. ఆదిత్య, ఆ, నువ్వు నిత్యని ఇంకా అంతే లవ్ చేస్తున్నావా? అంటే కాలేజ్లో ఎంత లవ్ చేసావో ఇప్పుడు అంతే లవ్ చేస్తున్నావు. సడన్గా ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? బా ముందు చెప్పు. ఏమో, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంతకుముందు తన గురించి ఆలోచించే అంత ఇప్పుడు ఆలోచించట్లేదు. అంటే ఒకప్పుడు తన గురించి 24 గంటలు ఆలోచించేవాడిని. ఇప్పుడు అంత ఆలోచించట్లేదు. కానీ తను వాడితో చూసినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే, ఆ ప్లేస్లో మనం లేవే అని. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా తను నా ఫస్ట్ లవ్ కదా. హార్ట్లో ఏదో మూల ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నిత్యకి బ్రేకప్ అయితే నువ్వు మళ్ళీ ట్రై చేస్తావా? ఏమో తెలీదు. తెలీదేంటి, లవ్ చేస్తున్నా అన్నావు కదా. అమ్మా ఆద్య, నేను అంత దూరం ఆలోచించలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం, ఓకేనా? దా. భలే తప్పించుకుంటాడు కదా మీ బాబాయ్. పద. ఇంకేంటి, మీ ఇంట్లో మ్యాచెస్ ఇంకా చూస్తున్నారా? అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లే. అప్పట్లో మా అమ్మ, ఇప్పుడు మా అక్క కూడా తయారైంది నా ప్రాణానికి. నేను కూడా దానిలాగే అయిపోవాలని చెప్పి రివెంజ్ తీర్చుకుంటుంది. తనలాగే అంటే? అదే చెప్పా కదా, ఇంటింటి గృహలక్ష్మి ఫార్ములా, ద బెస్ట్ హౌస్ వైఫ్. ఏయ్, అందరూ అలా ఎందుకుంటారు? సి, ఒక పర్సన్ అంటే మనకి ఇష్టం అనుకో, వాళ్ళకి చేసి పెట్టడం పెద్ద పనులాగే అనిపించదు. అండ్ వీళ్ళు చేసిన దానికి వాళ్ళు బాగుంది అన్నారనుకో,
అందులోనే వాళ్ళు ఆనందం చూసుకుంటారు మా వదినలాగా. హ్మ్. కానీ కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు చేసే పనికి మినిమం వాల్యూ కూడా ఇవ్వరు. ఇంకొందరు అయితే అసలు దాన్ని ఫస్ట్ ప్లేస్లో పనిగా కూడా కన్సిడర్ చేయరు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. హ్మ్. హా అక్క. ఎక్కడున్నావే? టైం ఎంత అయిందో చూసావా? తొందరగా ఇంటికి రా. వస్తున్నా అక్క. అసలు టైం ఎంత అయింది? 11 అయింది. 11 అయిందా? సరే బాయ్. రాకపోతే మా అక్క చంపేస్తుంది. ఓకే బాయ్. ఏంటే ఇంత లేట్ అయింది? మీ బావ నిన్ను ఇలా బయటికి పంపించినందుకు ఇప్పటి వరకు నా క్లాస్ బీకి ఇప్పుడే వెళ్ళి పడుకున్నాడు. అబ్బా వంట లేట్ అయిందక్క. అయినా బావకు చెప్పాల్సింది పై ఫ్లాట్లోనే ఉన్నానని. చెప్పాలే. అవును, ఆ చిన్నపిల్ల మీతోనే ఉంది కదా? వా అక్క మాతోనే ఉంది. సరేనా? సరే గాని వెళ్ళి నీ బెడ్ సర్దుదాం పద. ఎలా పడితే అలా ఉంది. బా అండ్ వీళ్ళు చేసిన దానికి వాళ్ళు బాగుంది అన్నారనుకో, అందులోనే వాళ్ళు ఆనందం చూసుకుంటారు మా వదినలాగా. ఏంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అక్క ఉమ్, అది నువ్వు పెళ్ళికి ముందు యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి అని ఇలా చాలా అనుకున్నావు కదా. ఇప్పుడు అన్నీ వదిలేసి ఇలా ఎలా? అంటే నీది బావది లవ్ మ్యారేజ్ కూడా కాదు కదా. నా పెళ్ళైన ఇన్ని రోజులకి ఇప్పుడు వచ్చిందా నీకు ఈ డౌట్? అబ్బా చెప్పక్క. బావ పెళ్లి చూపుల్లోనే నచ్చేశాడా? ఆ, పెళ్లి చూపుల్లో కాదు, పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు ఉండే ప్రాసెస్లో. చూడు, మనమంటే ఇన్ని క్యాల్కులేషన్స్ వేసుకుని హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, తనతో ఫ్యూచర్ అలా అనుకుంటాం. కానీ అబ్బాయిలు అలా కాదే. ఒక్కసారి నచ్చితే ప్రేమించడం కాదు, ప్రాణం పెట్టేస్తారు. మీ బావ కూడా అంతే. తనతో లైఫ్ ఇంత బాగుంటుందా అనిపించేది నాకు. ఇంకా యూఎస్ అది అంటావా? తనను వదులుకోవడం అంత వర్త్ కాదేమో అనిపించింది నాకు. అందుకే యూఎస్ వద్దు, పెళ్లి చేసుకోమన్నా ఫైట్ బ్యాక్ చేయలేదు. ఇదిగో ఇంకిలా. మరి నువ్వు ఇప్పుడు హ్యాపీయేనా? లేదా తీసుకున్న డెసిషన్కి రిగ్రెట్ అవుతున్నావా? రిగ్రెట్ ఏం లేదు. అంటే పెళ్లి తర్వాత లవ్కి మీనింగ్ మారిపోతుంది. అప్పట్లాగా ఇప్పుడు నాతో గంటలు గంటలు టైం స్పెండ్ చేయలేరు కదా. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరుగుతాయి. మా ఇద్దరి మధ్య టైం తగ్గిపోతుంది. కానీ ఒకరిని ఒకరు ఎంత అర్థం చేసుకున్నామన్నదే పాయింట్. కానీ మా ఇద్దరి మధ్యలో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. అవి గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ ఫేస్లో స్మైల్ వస్తుంది. ఇంకా నువ్వు ఒక ఫార్ములా చెప్తావు కదా, మాట్లాడుతుంటే టైం మర్చిపోవాలని. ఇప్పటికీ తనతో మాట్లాడుతుంటే అలానే అనిపిస్తుంది నాకు.
అమ్మా ఇస్తున్నా. ఇదిగో తీసుకో. మాట్లాడు. తీసుకో. అమ్మా. ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాను. చెప్పు. 24 గంటలు ఆ ల్యాప్టాప్ చూస్తూ ఉండకపోతే అక్కకి హెల్ప్ చేస్తూ అన్ని పనులు నేర్చుకోవచ్చు కదే. అయినా అదేం చేయట్లేదు, అన్ని పనులు నేనే చేస్తున్నాను. సర్లే, ఆ విజయవాడ సంబంధం వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే అంటున్నారు. నీకు ఓకేనా వాళ్ళు? బా, అది వద్దులే అమ్మా. ఇలా వచ్చినవన్నీ వద్దంటే ఎలానే? పోనీ నీకెవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే చెప్పు. ఏం మాట్లాడవేంటే? ఎవరైనా ఉన్నారా? ఏమో తెలియట్లేదు. ఏంటి తెలీదా? ఈ విషయంలో తెలియకపోవడం ఏంటి? అయినా మనకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చాలని రూల్ ఏముందిలే. అంటే ఎవరైనా నచ్చారా నీకు? అలా ఏం లేదులే. సరే బాయ్. ఆదిత్య. ఆద్య, నువ్వు వెంటనే పైకి రా ఒకసారి. ఎందుకు, ఏమైంది? నువ్వు రా చెప్తాను. హ్మ్. ఆద్య, ఏమైంది ఆదిత్య? నిత్యాకి బ్రేకప్ అయిందంట. ఏంటి, నీ ఫ్రెండ్స్ మళ్ళీ ప్రాంక్ చేస్తున్నారా? అబ్బా లేదా ఆద్య, తనే కాల్ చేసి చెప్పింది. ఇప్పటివరకు ఏడుస్తూ మాట్లాడింది బ్రేకప్ అయిందని. నిజంగానా? నిజంగా ఆద్య. లాస్ట్ టైం నువ్వు అడిగావు కదా నిత్యాకి బ్రేకప్ అయితే ఏం చేస్తావని. అప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఫైనలీ ఐ గాట్ ఎ ఛాన్స్ టు బీ విత్ హర్. ఆద్య, నాకు హెల్ప్ చేస్తావు కదా? ఈసారి తను నేను వదులుకోలేను. హెల్ప్ చేస్తావు కదా? థ్యాంక్ యూ ఆద్య. చాలా హ్యాపీగా ఉంది ఆద్య. ఆద్య, హెల్ప్ చేస్తా అన్నావు కదా, ఏదైనా ఐడియా ఇవ్వు. అప్పుడంటే ఏదో చెప్పాను. అయినా నిత్య గురించి నాకేం తెలుసు? మీ ఇద్దరు క్లోజ్ కాబట్టి నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. పైగా మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, కథ కుట్టి. పోనీ ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వనా? ఏమని? గెట్ వెల్ సూనా? మరీ కాలేజ్ డేస్లో ఆలోచిస్తున్నావు, ప్రెజెంట్లో ఉండి ఆలోచించు. ముందైతే నా సీటుని తను పక్కకు మార్పించుకోనా? అప్పుడు డెస్పరేట్లా కనిపిస్తావు. నార్మల్గానే ఆలోచించు ఏదైనా. ఒక్క ఐడియా కూడా రావట్లేదు. హలో, నువ్వు నన్ను చూడకు. అసలే మన లైఫ్లో లవ్ లేదు. బాబాయ్, నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? నిత్యాకి ఏది ఇష్టం ఉందో అది తీసుకెళ్ళొచ్చు కదా. నిత్యాకి నేను చేసే చికెన్ అంటే బాగా ఇష్టం. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు తెగ అడిగేది. ఇప్పుడు ఆ చికెన్ చేసి తీసుకెళ్తాను, దెబ్బకి కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. నేను వంట ప్రిపేర్ చేసుకోవాలి, నేను వెళ్తున్నాను. బాయ్. వంట ప్రిపేర్ చేసుకోవాలంట. ఇదో పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ మరి. అయినా మీ బాబాయ్కి ఏమైనా పిచ్చా? మొన్నటి వరకు అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంది. బ్రేకప్ అవ్వగానే పొలం అంటూ వెళ్ళిపోతాడా? ఆద్య, నీకు మా బాబాయ్ అంటే ఇష్టం కదా. నాకా అంత లేదు, ఏదో పసిపిల్లాడు కదా హెల్ప్ చేద్దామని. అయినా నీకు ఈ మధ్య లవ్ నాలెడ్జ్ బాగా ఎక్కువైపోయింది. ఉచిత సలహాలు ఇస్తున్నావు. పదా.
ఏంటి బాబు, నేనున్నప్పుడు కిచెన్లో ఎప్పుడు అడుగు పెట్టేవాడవే కాదు, ఈ రోజేంటో కొత్తగా. ఏం లేదు వదినా, నీకు రెస్ట్ ఇద్దామని. వదినా నువ్వు రెస్ట్ తీసుకో, ఈ పూటకు నేను చేస్తానులే. ఛా, నా మీద ఇంత ప్రేమ ఎప్పటి నుంచో. అదేంటి వదినా అలా అంటావు? కుట్టి కన్నా కూడా నీ మీద నాకు ప్రేమ ఎక్కువ. నా మీద ప్రేమతో చేస్తున్నావా ఇంకెవరి మీద ప్రేమతో చేస్తున్నావు నాకు తెలుసులే గాని ముందు చెప్పు. అదేం లేదు వదినా. వదినా మ్మ్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి, ఏమైంది? అక్కడే ఇక్కడ ఉండాలి చూడు. కనిపించట్లేదు వదినా. అయితే అయిపోయి ఉంటుంది. అయిపోయిందా? మ్మ్. వంట సగంలో ఉందే. అందుకే స్టార్ట్ చేసే ముందు అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని చేయాలి. కిందకి వెళ్తే అవడం కానీ టైం లేదే, ఏం చేద్దాం? హాయ్ అద్య, హాయ్. నీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా? అల్లం వెల్లుల్లి పేస్టా? అదే చికెన్లో వేస్తారు కదా. అది తెలుసు బాబు, కానీ అది నీకెందుకు? అంటే నేను వంట చేస్తుంటే సగంలో తెలిసిందనమాట అది మా ఇంట్లో అయిపోయిందని. సో నువ్వు తెచ్చిస్తే వంట కంప్లీట్ చేస్తా. సరే, చూసి తీసుకొస్తా. నువ్వు చూస్తా అన్నావంటే అయిపోయినట్టే. వదినా, ఆద్య వచ్చినట్టుంది, తలుపు తీవా? హా. హాయ్. ఆదిత్య తీసుకురమ్మన్నాడు. ఓకే. హాయ్. హాయ్. ఏడి? కిచెన్లో ఉన్నాడు. ఓకే, బాయ్. ఇదిగో నువ్వు అడిగింది. థ్యాంక్స్. ఇదేనా నువ్వు నిత్య కోసం చేస్తున్న స్పెషల్ కర్రీ? టేస్ట్ చేస్తావా? అక్కర్లేదులే, అంత అదృష్టం మాకెందుకు, మీ నిత్యకే ఇచ్చుకో. సర్లే. అవును, నిత్యకు చెప్పావా ఇలా నువ్వు కర్రీ చేసి తీసుకొస్తున్నట్టు? లేదు, డైరెక్ట్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సర్ప్రైజా? మరి ఒకవేళ తను తెచ్చుకున్న బాక్స్ తినేసి నువ్వు తెచ్చింది తినకపోతే అప్పుడేం చేస్తావు? ఆ నోటి నుంచి ఒక మంచి మాట రాదా? అలా అని కాదు, ముందు జాగ్రత్తగా చెప్తున్నా. అసలే అంటారు కదా ఎక్స్పెక్టేషన్ హర్ట్స్ అని. చూసుకో మరి. సరే. సర్లే, నేను ఇంకెళ్తాను. బాయ్. తినేనా బాబు నువ్వు చెప్పిన తింగిరి పిల్ల? తింగరదే కానీ చాలా మంచిది వదినా. తనతో ఉంటే చాలా బాగుంటుంది. అసలు టైం అయితే తెలియదు తెలుసా? ఒకసారి డ్రెస్ ఎలా ఉందో ఆద్య అని అడుగుదాం. ఏంటి ఈ డ్రెస్ చేసుకొని వెళ్తావా? అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికే? ఇది నిత్య ఫేవరెట్ కలర్. ఏంటి ఇదా? చండాలంగా ఉంది. నీకు టేస్ట్ లేకపోతే నేనేం చేయాలి? బాయ్. ఆద్యా, అక్క కిందకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, పాలైపోయాయి. తప్పదా? నీ డైలీ డోస్ కాఫీ కావాలంటే తీసుకురా, లేదంటే లేదు. సరే. ఏంటి ఈరోజు తెగ మురిసిపోతున్నాడు? మనకేదైనా వర్కౌట్ అయితే చూద్దాం. ఏంటి సార్ మెరిసిపోతున్నారు? పిలిచిపుడికి వెళ్తున్నారా? ఏరా షర్టు బాగుందంటరా? బాగుండేవేంటి సార్, అదిరిపోతాను. కొంతమంది ఉంటారులే టేస్ట్ వేసేవాళ్ళు.
షర్టు బాగాలేదంటారు. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు సార్, ఏం పట్టించుకోకండి. సర్లేరా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సార్ 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 హ్మ్? అది మీరు చెప్పినట్టు మరి లిఫ్ట్ బాగా చేయించాను, మరి ఏమైనా? అవునా? వాలెట్ మర్చిపోయాను రా, తర్వాత చూద్దాం. పొగరతో బొక్క. నిత్య, నీకోసం బాక్స్ తెచ్చా. బాక్స్ బాక్స్. సరే, తర్వాత చెప్తా. హాయ్ నిత్య. ఆది, ఈ లెటర్ కొంచెం విజయ్ ప్లేస్లో పెట్టేవా? ఏంటిది? చిన్న సారీలే, నువ్వు పెట్టే. సో సరే, తిన్నాక వెళ్ళిస్తాను. బాక్స్ నీకోసం తెచ్చాను. ఇది ఇది నేను తినేస్తాలే, నువ్వు త్వరగా వెళ్ళి పెట్టేవా, తను వచ్చేస్తాడు. సరే. చూస్తాడా చూడడా లెటర్ని? ఏ నిత్య, ఇంకా బాక్స్ ఓపెనే చేయలేదా? కాలేజీలో ఉన్నప్పుడు అడిగేదాను కదా చికెన్ కావాలని. నీకోసం చేసి తీసుకొచ్చా. టేస్ట్ ఆదిత్య ఏంటి ఇంకా మెసేజ్ చేయలేదు? అసలు ఈరోజు ఏమైందో అడుగుదాం. హాయ్. ఏం చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు? ఇంకా ఆఫీస్లోనే ఉన్నాడా? ఎక్కడున్నాడో అడుగుదాం. ఎక్కడున్నావు? పైన ఏం చేస్తున్నాడు ఈ టైంలో? వెళ్ళి చూద్దాం. ఏంటి సార్ ఈ టైంలో పైకొచ్చి కూర్చున్నారు? ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చావా? ఫ్లాట్కి వెళ్ళలేదా? నిన్నే అడిగేది, చెప్పు. వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకు? అదే నువ్వు చెప్పావు కదా, ఎక్స్పెక్టేషన్ హర్ట్స్ అని. అదే అయింది. అది నేనేదో జోక్గా చెప్పాను. అసలు ఏమైందో చెప్పు. తన కోసం తనకి ఇష్టమైన గ్రీన్ షర్ట్, ఇష్టమైన ఫుడ్ పట్టుకెళ్ళాను. అది చూసి తను బాగుందంటే చాలనుకున్నాను. అసలు నేనేం షర్ట్ వేసుకొచ్చాను కూడా చూడలేదు. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ కూడా చేయలేదు. మేబీ తను ఇంకా విజయ్నే లవ్ చేస్తుందేమో. అనవసరంగా నేనే హోప్స్ పెట్టుకుంటున్నాను. దీనికే డిసప్పాయింట్ అవుతారా? రీసెంట్గానే కదా బ్రేకప్ అయింది. గివ్ హర్ సమ్ టైం. మేబీ టైంతో పాటు తను కూడా మారచ్చు. ఏమో, ఈరోజైతే నన్ను కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టాం కదా, తను
టేస్ట్ చేసి ఉంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అయినా తనే టేస్ట్ చేయాలా ఏంటి? నేను చేసి చెప్తా, నీ ఎఫర్ట్స్ ఏం వేస్ట్ కావు. బాగా చేసావు. మరి మొన్న నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేయలేదు? ఓ, అయితే నిత్యకు ఒక్కదానికే స్పెషల్ అన్నమాట. అలా ఏం లేదు. తెలుస్తుందిలే. హే, హ్మ్? థ్యాంక్స్. ఎందుకు? నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత లోన్లీ ఫీల్ అయింది తెలుసా? ఎవరు చెప్పుకోవడం కూడా అర్థం కాలేదు. నువ్వు రాకపోయి ఉంటే ఈ మూడు నుంచి ఇప్పుడప్పుడే బయటకు వచ్చేవాడిని కాదు. సరే, నువ్వు చెప్పినట్టే కొన్ని రోజులు నిత్యాన్ని డిస్టర్బ్ చేయను. తను కంప్లీట్గా నార్మల్ అయ్యాక మాట్లాడతాను, సరేనా? హ్మ్. ఎక్కడికి వెళ్ళావే? టెర్రస్ పైకి. ఓ, ఆదిత్య దగ్గరకా? హా, తన దగ్గరికి. కానీ నువ్వు అనుకుంటున్నట్టేం లేదు. ఏమైందే? ఎందుకు అలా ఉన్నావు? అసలు ఆ అబ్బాయికి ఏమన్నా అర్థమవుతుందా? పోయి పోయి ఆ అమ్మాయిని లవ్ చేస్తాడా? ఎవరే అమ్మాయి? ఉందిలే, తన కాలేజ్ క్రష్. సరే, మరి ఆ అబ్బాయి అమ్మాయిని ఎందుకు లవ్ చేయకూడదు? అసలు ఆదిత్యకి ఆ అమ్మాయి కరెక్టే కాదు. నీకెలా తెలుసు కరెక్ట్ కాదని? మేబీ వాళ్ళే మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏమో. మేడ్ ఫర్ ఈచ్ అదరా? నాకు తెలుసు ఆ అమ్మాయి అసలు ఆదిత్య కరెక్టే కాదు. ఆ అమ్మాయి అసలు ఆదిత్య ఫీలింగ్స్ కి మినిమం వాల్యూ కూడా ఇవ్వదు తెలుసా? ఇప్పుడు కూడా ఆదిత్య ఎంత డిసప్పాయింటెడ్ ఉన్నాడో తెలుసా? నాకు నచ్చకపోయినా తన మూడ్ చేంజ్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి వచ్చాను. అయినా నువ్వు వాల్యూ ఇస్తావు కదా తన ఫీలింగ్స్కి. నిజం చెప్పు, ఆదిత్య అంటే నీకు ఇష్టం కదా? చెప్పు, ఇష్టమే కదా? చాలా అలవాటైపోయాడు అక్క. అసలు ఫస్ట్ టైం నేను ఒక అబ్బాయితో ఇలా ఉండడం. అసలు ఇప్పటి వరకు ఎవ్వరూ అలా అనిపించలేదు. మరి చెప్పేయచ్చు కదే, ఏమైంది? ఏమో అక్క, అసలు ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అంటే ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో? తను నిత్యాన్ని లవ్ చేస్తున్నాడని తెలిసినా చెప్పడం కరెక్టేనా? కానీ ఇప్పుడు చెప్పకపోతే ఆదిత్యలా ప్రతిరోజు రిగ్రెట్ అవుతానేమో. అప్పుడు చెప్పుంటే బాగుండేదేమో అని. అసలు నేను ఇప్పుడు నిత్యాన్ని లవ్ చేస్తానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో? బ్రేకప్ అయింది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకుంటుందా? కాలేజ్లో కూడా ఇలాగే ఏదో ఆలోచించి తను చెప్పలేకపోయాను. ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదు. హలో, అదే అర్జెంట్గా కిందకి రా. ఇప్పుడా? ఎందుకు? నువ్వు రా చెప్తా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? 2 minutes వెళ్ళిపోతాం కదా, చూద్దు కానీ. సర్లే. ఏంటి? 2 minutes, ఇప్పుడే వస్తా. హ్యాపీ బర్త్డే. ఏంటి అద్యా, ఈరోజు June 16th నీ బర్త్డే, మర్చిపోయావా? లాస్ట్ టైం చెప్పావు కదా ట్యాంక్ బండ్ దగ్గర కేక్ కట్ చేసి నైట్ అంతా బయట తిరగడం ఇష్టం అని చెప్పి. సో నీకోసం ఈ సర్ప్రైజ్.
ఆదిత్య, నా బర్త్డే జూలై 16, జూన్ 16 కాదు. ఓ అవునా? బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అయినా ఏం లాభం, రిటర్న్లో నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసావు. లైట్లే. అరే, నీకోసం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా. నీ డేట్ నేనే సరిగా గుర్తుపెట్టుకోవాల్సింది. అరే, చెప్పా కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అని. ఏ ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదా? అండ్ తెలుసా, ఇప్పటి వరకు చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కానీ ప్రీ బర్త్డే మాత్రం నీతోనే. సరే. నీకు డబుల్ కమీట ఇష్టమా? ఇక్కడ చాలా బాగుంటుంది, ట్రై చేద్దాం. భయ్యా एक डबल का मीठा हो गया. అరే ఇప్పుడు ఉంటుంది అనుకున్నానే. సరే చూద్దాం బా. ఎంత బాగుందో కదా సన్ రైజ్. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. థ్యాంక్స్ ఆదిత్య, ఈ మెమరబుల్ డే ఇచ్చావు. నా లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి నా బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేయలేదు. మరి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటి బాబు, రాత్రి ఎక్కడికో వెళ్ళావంట? అవును వదినా, ఏదో చిన్న బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళొచ్చాను. బర్త్డే పార్టీయా? ఎవరిది? ఆద్యాదా? అవును వదినా, నీకెలా తెలుసు? దీనికి కూడా చెప్పలేదు నేను. నువ్వు సపరేట్గా చెప్పాలా? నువ్వు నైట్ అంతా ఉండి సెలబ్రేట్ చేసేవాళ్ళు ఇంకెవరుంటారు? అదేంటో వదినా అలా అంటావు? నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆఫీసులు కాబట్టి నీకు తెలియదు అంతే. చా, నీ ఆఫీస్ ఫ్రెండ్స్ నాకు తెలీదా? నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి డైరెక్ట్గా రాకుండా వేరే ప్లేసెస్కి వెళ్తేనే కదా ఎప్పుడైనా. అప్పట్లో నిత్యతో ఇలా ఉండేవాడివి, ఇప్పుడు ఆద్యతో అలా ఉంటున్నావు. వాళ్లే కాదులేదునా, వేరే ఫ్రెండ్స్ బర్త్డేస్ కూడా వెళ్తాను నేను. సర్లే, ఇంతకీ నువ్వు ఆద్య ఫ్రెండ్సే కదా? అబ్బా వదినా, మేం జస్ట్ ఫ్రెండ్సే, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. నిత్య విషయంలో కూడా ఇలానే అనేవాడివి, జస్ట్ ఫ్రెండ్స్ అని. వదినా, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నిత్యానే, సరేనా? గుడ్ మార్నింగ్. ఇది గుడ్ మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. ఓ సారీ. ఎక్కడికి వెళ్ళావే నైట్ అంతా? అది ఆదిత్య చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు, సో. ఓ, ఎంత బాగుందో తెలుసా అక్క? ఎంజాయ్ చేస్తున్నావే నువ్వు.
మరి చెప్పావా నీ ఫీలింగ్స్ గురించి అతనికి? ఇంకా లేదు. నైట్ చెప్పి వైబ్ స్పాయిల్ చేయాలనిపించలేదు. ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే ఆ మూమెంట్ని చెడగొట్టింది అన్నవుతా కదా. మరి అలా అని చెప్పకుండా ఉంటావా? లేదు, ఇవాళ ఎలాగైనా ఖచ్చితంగా చెప్పేస్తాను. అక్క, నువ్వు అప్పుడు అన్నావు కదా ఎంఎస్ కోసం భావన వదులుకోవడం వర్త్ అనిపించలేదని. నాకు కూడా నిన్న నైట్ సేమ్ అనిపించింది. తన వర్త్ ఏంటో అర్థమైంది. మరి ఆ నిత్య సంగతి ఏం చేస్తావు? అసలు ఆ అబ్బాయి ఆ అమ్మాయి నిజంగానే ఇష్టపడుతున్నాడా లేదా అనేదే డౌట్. మేబీ అప్పుడెప్పుడో ఇష్టపడ్డాడు కదా, ఇంకా అలానే ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి అక్క, నీకు డబుల్ కమిటా చేయడం వచ్చా? వచ్చు. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తా గానీ ముందు నేర్పించవా? ఇప్పుడంతా ఓకేనా? అయితే ఆ పేరు నుంచి బయట చూసినట్టేనా? ఇంకా లేదు, ట్రై చేస్తున్నా. ఆఫీస్ ఏమైనా పనులు ఏముంటాయి? వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? మన ప్లేస్కి వెళ్దామా? చాలా డేస్ అయింది కదా. డేస్ కాదు, ఇయర్స్ అయిపోయింది. సరే, అయితే మీ పీజీ దగ్గర పికప్ చేసుకుంటాను. స్కూల్ రెడీగా ఉంటాను. చెప్పాద్యా. ఆదిత్య, ఒకసారి పైకి రావా? ఇప్పుడా? దేనికి? చిన్న పనుందిలే గానీ రా. యాక్చువల్లీ ఇప్పుడు కష్టం ఆద్య. నిత్యతో బయటికి వెళ్తున్నాను. తనే రమ్మంది, వెళ్ళకపోతే బాగోదు కదా. అవునా? పోనీ వెళ్ళొచ్చాకరా. నాకు లేట్ అవుద్దేమో. పోనీ రేపు కలుద్దామా? లేదు, ఈరోజే రా, నేను వెయిట్ చేస్తూ ఉంటా. సారీ, లేట్ అయిందా? పర్లేదు, పద. అసలు ఎన్ని హ్యాపీ మెమరీస్ కదా ఈ ప్లేస్లో. కాలేజ్లో ఉన్నప్పుడు రోజు ఇక్కడే కలిసేవాళ్ళం. అవును. అది కాలేజ్ అయిపోయాక నువ్వు ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? స్టార్టింగ్లో కొన్ని రోజులు వచ్చాను, తర్వాత నేను కూడా మానేశాను. మరి నువ్వు? నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ టైం సెట్ అవ్వలేదు. అసలు ఆ డేసే బాగుండేవి కదా. కదా, కాలేజ్లో ఉన్నప్పుడేమో కాలేజ్ ఎప్పుడైపోద్దా అనిపించేది, కానీ ఇప్పుడేమో ఎందుకంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. అప్పట్లో ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు లేదు కదా. జాబ్ అని, రెస్పాన్సిబిలిటీస్ అని, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. అసలు నాకైతే ఈ జాబ్, రిలేషన్షిప్ అస్సలు అవ్వట్లేదు. ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అయితే మనం కాలేజ్ ఎప్పటి నుంచి ప్లాన్ చేసిన గోవా ట్రిప్కి ఇప్పుడు వెళ్దామా? నిత్య, ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా? వద్దు. అదేంటి, నీ ఫేవరెట్ కదా, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అడిగేదానివి. అప్పుడంటే కాలేజ్ డేస్, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. పోనీ నైట్ రైడ్కి వెళ్దామా? ఇప్పుడా? చాలా లేట్ అయింది, రేపు ఆఫీస్ కూడా ఉంది కదా. సరే. కొంపతీసి అమ్మాయి ఇంకా పైన ఉందా? హాయ్. వెళ్ళిపోవాల్సింది కదా, ఇంత చెల్ల అవసరం చెప్పు.
సరే కానీ ఏదో చెప్పాలన్నావు, ఏంటది? ఇదిగో డబుల్ కమీటా. నిన్న దొరకలేదని డిసప్పాయింట్ అయ్యావుగా. అవును, నిత్యతో బయటికి వెళ్ళావు కదా, ఏమంటుంది? పెద్దగా అవ్వలేదు, క్యాజువల్ టాక్స్ అంతే. కానీ తను చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది. అంటే నేను కాలేజ్లో చూసిన నిత్య ఈ నిత్య ఒకటి కాదేమో అనిపిస్తుంది. బట్ తన ఆ ఫేస్ నుంచి అయితే బయటకు వచ్చినట్టుంది. అలా ఎలా బయటకు వచ్చేస్తారు? తను లవ్ చేసింది కదా. లవ్ చేస్తే ఎవరు అంత ఈజీగా బయటకు రాలేరు. ఓహో, నీకెలా తెలుసు? తమరి ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలే కదా. లేదు, నేను లవ్ చేస్తున్నా. జోకా? సీరియస్గా చెప్తున్నా ఆదిత్య. నిజంగా అంటున్నావా? వావ్, అవునా? ఎవరతను? ఎవరో ఉన్నారులే. బా చెప్పొచ్చు కదా. ఎవరో ఉన్నారులే. సరే, నాకు క్లూ ఇవ్వు, నేనే కనిపెడతాను. అతను ఎక్కడుంటాడు? మన అపార్ట్మెంటే. మన అపార్ట్మెంటా? మన అపార్ట్మెంట్లో ఎవరబ్బా? ఏ ఫ్లోర్? 4th. మా ఫ్లోరే? సరే, ఇంకొక క్లూ ఇవ్వా, కనిపెట్టేస్తాను. ఆ అబ్బాయి నేను ఫస్ట్ టైం లిఫ్ట్లో కలిశాను. జోక్ చేస్తున్నావు కదా? లేదా ఆదిత్య, నిజం చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు అద్యా? పిచ్చి పట్టిందా? నిజం. లేదా ఆదిత్య, ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయి కూడా వేరే అమ్మాయి అంటే ఇష్టం అని తెలుసు కదా. తెలుసుకుని ఎందుకు ఇదంతా? తనకు కూడా తెలుసు కదా ఆ అమ్మాయికి వేరే అబ్బాయి అంటే ఇష్టమని. తెలుసుకుని తను ఎందుకు ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నాడు? ఏంటి లాజిక్కా? కాదు ఆదిత్య, లవ్ అది మనకి చెప్పి రాదు, మనం చెప్తే పోదు. అద్యా, ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇప్పుడు అన్నీ? నువ్వే చెప్పావు కదా ఆదిత్య, ప్రేమ చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదని. ఆ అర్హత నాకుందనుకునే ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను. ఇంకా ఇష్టపడడం ఇష్టపడకపోవడం సెకండరీ. ఐఎమ్ సారీ అద్యా, నువ్వు సడన్గా అలా చెప్పేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వద్దులే. ఆదిత్య ఏమన్నాడు? ఏమనలేదు. మేబీ తన దగ్గర అనడానికి కూడా ఏం లేదేమో. నేనే తప్పు చేశాను, తెలిసి కూడా మిస్టేక్ చేశాను. నువ్వేం మిస్టేక్ చేయలేదు తెలుసా. ఇక్కడ ఎవరైనా మిస్టేక్ చేశారు అంటే అది ఆదిత్యనే. నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటున్నాడు. అసలు దొరుకుతుందా అతనికి నీలాంటి అమ్మాయి? పోనీ ఊరికెళ్తావా? కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అమ్మో వద్దులే, నువ్వు అక్కడికి వెళ్ళావంటే అమ్మ మళ్ళీ పెళ్లి టాపిక్ తీస్తుంది. ఇదిగో 100 years అమ్మ కాల్ చేస్తుంది. అమ్మా చెప్పు. ఆర్తి ఏం చేస్తుంది?
ఏం లేదు, టీవీ చూస్తుంది. సరే గాని మీ బాబాయ్ వాళ్ళు ఓ సంబంధం తీసుకొస్తున్నట్ట. వారం రోజుల్లో చూడటానికి వస్తారు. ఇప్పుడేం వద్దులే అమ్మా. ఏమైందే, నువ్వు కూడా దానిలా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, నేనే చెప్తాను అది నార్మల్ అయ్యాక. నార్మలా? ఏమైందే దానికి? ఏం లేదు. అమ్మా, నాకు ఈ పెళ్లి చూపులోకే, నాన్నకు కూడా చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? ఆదిత్య మీద కోపంతోనే కదా? అసలు అవసరమా ఈ సిచ్యువేషన్లో? లేదక్క, ఇంకా రియాలిటీ అర్థమైంది. నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను అనుకునే మిస్టర్ రైట్ ఎవరు లేరు. బాబు, ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కుట్టిని తీసుకొని రావా? ఆద్య వాళ్ళ ఇంటికా? ఎందుకు? ఏదో డ్రాయింగ్ బుక్ ఇస్తా అన్నదట, వెళ్ళింది. ఇంకా రాలేదు. వెళ్ళి తీసుకొని రావా? హ్మ్. బాయ్. ఆద్య, ఐమ్ సారీ. ఐమ్ సారీ ఆదిత్య, నా వల్ల నువ్వేమైనా హర్ట్ అయి ఉంటే ఐమ్ సారీ. బట్ నాకు వేరే ఆప్షన్ ఏం లేకుండే నీకు చెప్పడం తప్ప. ఇట్స్ ఓకే, నువ్వేం రిగ్రెట్ ఫీల్ అవ్వకు. నేనేం బాధపడట్లేదు. నాకు తెలుసు కదా నువ్వు నిత్యాన్ని ఎంత లవ్ చేస్తున్నావు. దట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. నేను ఇంకా నీకు కనిపించనులే. బాయ్. బాబాయ్, ఆద్యకు పెళ్లి చూపులంట. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుందంట. ఎప్పుడూ రాదంట. అందుకే నన్ను పిలిచి ఈ బుక్ ఇచ్చింది. పద. ఏంటి మీ బాబాయ్ డల్గా ఉన్నాడు? ఏమో. ఏమైంది బాబు అలా ఉన్నావు? ఏం లేదు వదినా. నిజం చెప్పు బాబు, ఒక 2-3 రోజులుగా చూస్తున్నాను, చాలా డల్గా కనిపిస్తున్నావు. నిత్యాతో ఏమైనా గొడవ పడ్డావా ఏంటి? అలా ఏం లేదు వదినా. మరి ఆద్యతో ఏమైనా అయిందా? తనతో ఏమవుద్ది? అయినా తను ఇప్పటి నుంచి ఇక్కడ ఉండదు. ఏదో పెళ్లి చూపులంట, వెళ్ళిపోతుంది తను. ఓ, ఆద్య బాబాయ్ని లవ్ చేస్తుంది. నీకెలా తెలుసే? మేమిద్దరం ఫ్రెండ్స్, అందుకే తెలుసు. అబ్బో, అందుకా డల్గా ఉన్నాడు. ఆద్యకి పెళ్లి చూపులైతే నువ్వెందుకు డల్గా ఉన్నావు బాబు? అదే వదినా నాకు అర్థం కావట్లేదు. నేనెందుకు ఇలా ఉన్నాను? ఇప్పుడు నిత్య నాతో ఉన్నా నేను సరిగ్గా ఉండట్లేదు. ఆద్య పరిచయం నాకు 2 months అయింది. ఒకటి బాబు, నిత్యాన్ని నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? నువ్వు నిత్య నిజంగా లవ్ చేస్తుంటే ఆద్య అసలు నీకు గుర్తుకురాదు. ఒకవేళ ఆద్యనే గుర్తుకొస్తుందంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఏమో వదినా, ఏమీ అర్థం కావట్లేదు. మొన్నటి వరకు అంతా బాగానే ఉంది. 1 weekలో మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకటి బాబు, ఈ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకు. కరెక్ట్గా డిసిషన్ తీసుకో. అయినా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. నువ్వు నిత్యతో ఉన్నప్పుడు హ్యాపీగా లేవంటే తనని నిజంగా లవ్ చేస్తున్నట్టు కాదు. కాలేజ్లో ఏదో క్రష్ ఉందని ఇప్పటికీ తనని లవ్ చేస్తున్నానని అజ్యూమ్ చేసుకుంటున్నావు అంతే. అది కాదు వదినా, నిత్య పరిచయమే నాకు 7-8 years అవుతుంది. కానీ ఆద్య పరిచయమే జస్ట్ 2-3 months. ఈ 2-3 months బాండ్ కోసం నిత్యాన్ని వదులుకోలేం కదా. నీ లాజికల్ నాకు అర్థం కావు బాబు. అంటే ఆద్యాన్ని మర్చిపోవడం ఈజీ వదినా, అదే నా లాజిక్. సర్లే చూద్దాం, ఆద్యాన్ని కూడా త్వరగా ఎలా మర్చిపోతావో. కాదు ఆదిత్య, లవ్. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు?
అసలు 2 డేస్ నుండి వర్క్ చాలా ఎక్కువైపోయింది. అందుకే లీవ్కి అప్లై చేశాను. మన మేనేజర్ ఏం చేస్తాడు? అప్రూవ్ చేస్తాడులే. అవును, నువ్వు కూడా పెట్టొచ్చు కదా. ఎక్కడైనా సరదాగా వెళ్దాం, ఒక షార్ట్ ట్రిప్ లాగా. ఈ స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్లా ఉంటుంది. వెళ్దాం. అది ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు, అదే నీకు ఆద్య తెలుసు కదా, మన బర్త్డే అప్పుడు నాతో పాటు వచ్చింది. చా, మళ్ళీ లీవ్ రిజెక్ట్ చేశాడు. ఎప్పుడు ఇంతే, ఒక్క లీవ్ కూడా ఇవ్వడు. ఎప్పుడు ఓకే. అసలు ఈ కంపెనీ మానేస్తే అయిపోతుంది. అవును, నువ్వేదో చెప్తున్నావు. ఏం లేదు. హే, మేము మూవీకి వెళ్తున్నాం, వస్తారా? వస్తే చెప్పండి, మీకు కూడా టికెట్స్ బుక్ చేస్తాం. అది వెళ్దామా? నాకు మూడ్ లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. అవునా, సరే అలా అయితే నేను వెళ్తాను. హే, నేను వస్తాను, నాకు బుక్ చేయండి. అటు తేలని ఇటు తేచని తడబాటులో మనసే పడి, ఇది ప్రేమని అది కాదని నీకైనా ఇది తెలుసా మరి? నాలో జరిగేనా వింత కల్లోలం చూడలేదేమో నేనెప్పుడైనా? గుట్టు విప్పేనా, దారి చూపేనా, ఎన్నో ప్రశ్నల్లో మునిగున్నానా? నీ మనసునే నా మనసుకే తోడుగాడిగా నే విన్నా విన్నా ఏం చేస్తున్నా నీ సవ్వడే వింటున్నా. నే ఉన్నా ఉన్నా సందేహాన ఏం చేయాలో తేలేనా? ఇరుదారిలో ఇరకాటమే, మరి ఏ వైపు అడుగేయాలో? ఈ ప్రేమకి తన చెలిమికి ఆ గీత ఎవరు గీసారో? అంత తప్పేనా, అందు చిక్కేనా, ఇంత చిక్కుల్లో పడిపోయానా? గుట్టు విప్పేనా, దారి చూపేనా, ఎన్నో ప్రశ్నల్లో మునిగున్నానా? నీ మనసునే నా మనసుకే తోడుగాడిగా ఏ విన్నా విన్నా ఏం చేస్తున్నా నీ సవ్వడే వింటున్నా. నే ఉన్నా ఉన్నా సందేహాన ఏం చేయాలో తేలేనా?
30 minutes అయిపోతుంది. చాలా వర్క్ ఇచ్చారు నాకు ఈరోజు. నన్ను హెల్ప్ చేయమంటావా? వద్దులే, అయిపోతుంది. హ్మ్. గాయస్ మీరు ఇంకా వెళ్ళలేదా? అంటే నిత్య కొంచెం వర్క్ ఉంది కార్తిక్, అందుకని తన కోసం నేను ఉన్నాను. నిత్య రేపు చేసుకోవచ్చు కదా. అంటే ఇంకొంచెమే ఉంది, సో ఫినిష్ చేస్తా. గుడ్, లెట్స్ హ్యావ్ ఎ కాఫీ దెన్. కమ్. ఓకే. వర్క్ లోడ్ బాగా ఎక్కువైనట్టుంది. టైం దొరికితే చాలా అనిపిస్తుంది నాకు. దట్స్ ఓకే, విల్ ప్లాన్ సంథింగ్. ఎక్కడికైనా వెళ్తే కొన్ని రోజులు బాగుంటుంది. యా, అయినా వెళ్ళిపోయి ఉండాల్సింది. అంటే వీకెండ్ కదా, మీ లవ్డ్ వన్స్తో కాస్త టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. ఏమైంది నిత్య? అంటే మాకు వీకెండ్ టైం స్పెండ్ చేసేంత లవ్డ్ వన్స్ ఎవరు లేరు కార్తిక్, ఫ్యామిలీ తప్ప. అదేంటి? అంటే అది ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు, అండ్ నాకేమో అసలు ఈ లవ్ మీద ఒపీనియనే పోయింది. వాట్? ఆదిత్య ఇప్పటివరకు ఎవరిని లవ్వే చేయలేదా? అదేంటయ్యా? అంటే ఇప్పుడు వరకు కరెక్ట్ అమ్మాయి దొరకలేదనుకో కార్తిక్. ఓ, మరి నీకు ఒపీనియన్ ఎందుకు పోయింది నిత్య? ఐ మీన్ విజయ్ గురించి నేను అప్పుడప్పుడు వింటూనే ఉన్నాను. ఆ రిలేషన్ వల్లే ఉన్న ఒపీనియన్ కూడా పోయింది. ఓ, మేబీ ఐ మీన్ సిచ్యువేషన్స్ బట్టి, పర్సన్స్ బట్టి ఒపీనియన్స్ చేంజ్ అవుతుంటాయి. బట్ దట్స్ నాట్ ద ఫైనల్ వన్. ఐ మీన్ అది పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నా. యా, మేబీ విజయ్ కన్నా బెటర్ పర్సన్ దొరుకుతాడేమో. మేబీ. ఆదిత్య అసలు లవ్ పై నీ ఒపీనియన్ ఏంటి? కార్తిక్ అది సర్లే, అసలే ఎవరిని లవ్ చేయలేదు అంటున్నావు, ఇంకా నీకు ఒపీనియన్ ఏముంటుంది? సరే కార్తిక్, ఇంత చెప్తున్నావు కదా, ఇంతకీ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? See, if a person is independent of you, independent of money, independent of every possible thing, she might not have a single reason to spend time with you. Yet, she's taking care of you, she's spending time with you. For me, that's what love is all about. అంటే చూడు, అవసరం ఉన్నప్పుడు మనతో మాట్లాడడానికి, మనతో ఉండటానికి చాలామంది ఉంటారు. కానీ మన నుంచి ఏం ఆశించకుండా మనతో పాటు ఉండేవాళ్ళే నిజంగా మనల్ని లవ్ చేసేది. అలాంటి వాళ్ళు నీ లైఫ్లో ఎవరూ లేరా ఆదిత్య? ఆలోచిస్తున్నావు ఏంటి? ఎవరైనా ఉన్నారా? లేదు కార్తిక్, నేను ఆదిని కాలేజ్ నుంచి చూస్తున్నా కదా, హీస్ వెరీ డిఫరెంట్. అండ్ తనకు నచ్చిన అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం. నీకొకటి తెలుసా, నన్ను ఆదిని లవర్స్ అనుకునేవాళ్ళు కాలేజ్లో. అంటే మా ఇద్దరికున్న బాండింగ్ ఇంకెవరికి లేదనుకుంటా. కాలేజ్ నుండి ఇప్పటి వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉన్నాం. ఉన్నాను, నేను ఒక్కడే ఉన్నా నిత్య, నువ్వు లేవు. ఇంకా విజయ్తో ఉన్నప్పుడైతే ఏదైనా అకేషన్ ఉంటే నేను నాతో మాట్లాడేదాను కదా. ఇప్పుడు కూడా నీ బ్రేకప్ అయింది కాబట్టి నాతో మాట్లాడుతున్నావు, అది కూడా నీకు అవసరం ఉంటేనే. నా గురించి నువ్వు మినిమం పట్టించుకో కదా. నేనేం ఫీల్ అవుతాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ నీకు అనవసరం కదా. మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అవుతావు నిత్య? కానీ ఆద్య అలా కాదు. She was there with me all the time. పాపం, నేనే తను తప్పుగా అర్థం చేసుకున్నాను. బాయ్. ఏం చేయాలో తేలేనా? ఏం చేస్తున్నా నీ సవ్వడే వింటున్నా. ఉన్నా సందేహాన ఏం చేయాలో తేలేనా?
ఒకసారి కుట్టి ఫోన్ ఇవ్వా. కుట్టి, ఆద్య నీకు డ్రాయింగ్ బుక్ ఇచ్చింది కదా, అది తీసుకుని కిందకి రా. సరే కుట్టి, నువ్వు వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వేరే చోటుకి వెళ్తున్నాను కానీ నువ్వు పైకి వెళ్ళు. ఆద్య దగ్గరికి కదా, నేను వస్తా. కుట్టి వద్దు, పైకి వెళ్ళు పో. నువ్వు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళలేదనుకో, నేను గట్టిగా ఏడుస్తా. కుట్టి దెబ్బలు పడతాయి నీకు. సరే మరి స్టార్ట్ చేస్తున్నా. సరే పద. ఏంటే ఈ సంబంధం ఓకే చేసేస్తున్నావా? అదే బెటర్లే, ఇంతకంటే బెటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయను. మరి ఆదిత్య విషయం? ప్లీజ్ అక్క, తన గురించి అయితే గుర్తు చేయకు. నేను గుర్తు చేయడం కాదే, నువ్వు మర్చిపోగలవా? అంతగా లవ్ చేసావు తనని, అట్లీస్ట్ టైం తీసుకోవాల్సింది. నువ్వేదో తన మీద పగతో చేస్తున్నట్టుంది. నాకిప్పుడైతే ఇదే బెటర్ అనిపిస్తుంది. నేనెవరి మీద పగ తీర్చుకోవాలని చేయట్లేదు. అయినా ఏంటి, నా పెళ్లి చూపులు అవుతున్నాయంటే తను కూర్చొని ఏడుస్తాడా? నిత్యతో హ్యాపీగా ఉండింటాడు. చిన్న విషయం, ఒక్క నిమిషం అంకుల్, చెప్పేది నీకే వినిపించట్లేదా? కరెక్ట్ అంకుల్, కానీ తను తెలియ చేసుకుంటుంది. అర్థం చేసుకోండి అంకుల్. అర్థం చేసుకోవడానికి ఏం లేదు. అని నేను చెప్పేది. బాబాయ్, ఆద్య వచ్చింది. వెళ్తావా లేదా? నీకే చెప్పేది. నాన్న, అతను మాకు తెలుసు. చెప్తున్నా కదా. ఒక 5 minutes టైం ఇవ్వండి అంకుల్, నేను చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోతాను. ఐమ్ సారీ ఆద్య, నువ్వు సడన్గా అలా చెప్పేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నువ్వు ఉన్నప్పుడు తెలియలేదు, కానీ నువ్వు వెళ్ళిపోయాక అర్థమైంది నేను నిన్నెంత లవ్ చేస్తున్నానని. నువ్వు నాతో ఉంటే నా మూడంతా మారిపోతుంది. నాకెన్ని టెన్షన్స్ ఉన్నా నీతో మాట్లాడితే చాలు, అవేవీ గుర్తుకురావు. చిన్న పిల్లని అయిపోతాను ఆద్య నీతో ఉంటే. నువ్వు రాకముందు నా లైఫ్ చాలా హోప్లెస్గా ఉండేది. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది, ఏదో తిరునాళ్ళలాగా అయిపోయింది. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అలాగే అయిపోతుందేమో. ఈ ఒక్క ఛాన్సీ ఆద్య, లైఫ్లో నిన్నెప్పుడు రిగ్రెట్ అవను. నువ్వు జాబ్ చెప్పినా పర్లేదు, నువ్వు లైఫ్లో నీ గోల్ అంటే డిసైడ్ చేసుకోపోయినా పర్లేదు, నేను ఎక్కడ తక్కువ కానివ్వను. నువ్వు చెప్పినట్టే ఇద్దరు పనులు షేర్ చేసుకుందాం. నువ్వు వంట చేస్తే నేను కూరగాయలు కట్ చేస్తా, లేదా నేనే వంట చేస్తా, నువ్వు కూరగాయలు కట్ చేయి, ఎలాగైనా పర్లేదు. జస్ట్ నాతో ఉండు చాలా ఆద్య. నిజంగా అన్ని పనులు షేర్ చేసుకుంటావు కదా? అసలు నువ్వే పనులు చేయకు, మొత్తం నేనే చేస్తాను, ఓకేనా? మరి నిత్య లైఫ్లో నీకు ఆ పేరు వినపండి మనం, సరేనా? ఐ లవ్ యూ.